హే ఆల్! అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు టెక్ మామ్ డైరీస్. సో, ఇవాళ ఒక మంచి ఈజీ రెసిపీతో మీ ముందుకొచ్చేసా. విచ్ ఈస్ నథింగ్ బట్ క్రాబ్ కర్రీ. తినడానికి ఇష్టంగా, క్లీన్ చేయడానికి కష్టంగా ఉండే వాటిలో క్రాబ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ థింగ్. నా వరకు అయితే దీన్ని క్లీన్ చేయడం చాలా కష్టం అని ఫీల్ అవుతా. బట్ ఫార్చునేట్‌లీ మాకివి ఆల్రెడీ క్లీన్ చేసి ఉన్న క్రాబ్సే దొరికాయి. సో, ఐ యామ్ డైరెక్ట్‌లీ ప్రొసీడింగ్. బట్ I make sure that I clean any non-veg item with crystal salt and turmeric. నౌ లేట్ చేయకుండా లెట్స్ గో బ్యాక్ టు ది రెసిపీ. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రేవీ రెడీ చేసుకుంటున్నా. నేను రికార్డ్ అవుతుంది అనుకున్నా, బట్ అది రికార్డ్ కాలేదు. ఐ డోంట్ నో ద రీజన్. సో, నేను ఇందులో ఆల్రెడీ ఇంగ్రీడియెంట్స్ వేసేసాను కాబట్టి, నేను ఏమేమి ఇంగ్రీడియెంట్స్ అయితే వేసానో మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తా. యూ కెన్ చెక్. జీరా యాడ్ చేస్తే ఫస్ట్ నేను జీరా యాడ్ చేసి, అది పౌడర్ చేసేసిన తర్వాత నేను మిగతా ఇంగ్రీడియెంట్స్ యాడ్ చేసుకుంటున్నా. లైక్ కొరియాండర్ సీడ్స్, పుదీనా, ఆనియన్, చిల్లీస్, 1 టొమాటో అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్. సో, ఇవన్నీ నేను మిక్సీ జార్‌లోకి తీసుకొని గ్రేవీ ప్రిపేర్ చేసుకుంటాను. సో, నౌ కమింగ్ టు ద క్వాంటిటీస్. నేను ఎంతెంత తీసుకున్నాను అనేది నా క్రాబ్ క్వాంటిటీని బట్టి ఉంటది. సో, మీ క్రాబ్ క్వాంటిటీని బట్టి, మీ స్పైస్ లెవెల్‌ని బట్టి మీరు ఎంత గ్రేవీ, ఎంత కొరియాండర్ సీడ్స్ ఎలా యాడ్ చేసుకోవాలో మీరు దాన్ని బట్టి చూసుకోండి. చూసారంటే నా క్రాబ్ కర్రీ కోసం గ్రేవీ రెడీ చేసేసుకున్నా అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ స్మూత్. సో, మీరు కూడా ప్రిపేర్ చేసుకునేటప్పుడు అది ఎలాంటి గ్రెయిన్స్ లాగా లేకుండా చాలా స్మూత్ పేస్ట్ లాగా రెడీ చేసుకోండి. వన్స్ యూ ఆర్ డన్ విత్ ప్రిపేరింగ్ ద గ్రేవీ, కడాయి తీసుకొని ఆయిల్ వేసుకొని ఆ గ్రేవీ అందులో డైరెక్ట్‌గా వేసేసుకో అగైన్. దీంతో పాటు నేను గ్రేవీ యాడ్ చేసుకున్న వెంటనే అందులోకి సరిపడినంత సాల్ట్ అండ్ టర్మరిక్ వేసుకున్నా. ఈ మిక్స్చర్‌ని లిడ్ పెట్టి క్లోజ్ చేసి నేను కుక్ చేసుకుంటా. వన్స్ దిస్ ఇస్ డన్, ఆ మిక్స్చర్ అంతా ఫ్రై అయిపోతుంది అన్నప్పుడు నేను కారం యాడ్ చేసుకుంటున్నా. విచ్ ఈస్ అగైన్ సఫిషియంట్ టు ది గ్రేవీ దట్ ఐ యామ్ ప్రిపేరింగ్. ఓకే. ఈ పాయింట్‌లో నాకు ఆయిల్ తక్కువైంది అనిపించింది. సో, ఇన్ దిస్ పాయింట్ వీ కెన్ యాడ్ ఆయిల్, అదర్‌వైజ్ మాడిపోతుంది. సో, టు అవాయిడ్ దట్ ప్లీజ్ మేక్ ష్యూర్ దట్ దిస్ పర్టిక్యులర్ గ్రేవీ ఈస్ హ్యావింగ్ ఎనఫ్ అమౌంట్ ఆఫ్ ఆయిల్. ఈ కర్రీకి ఆయిల్ ఎక్కువే పడుతుంది అని చెప్పొచ్చు. అండ్ నౌ హియర్ కమ్స్ అవర్ హీరో ఇంగ్రీడియంట్ విచ్ ఇస్ నథింగ్ బట్ క్రాబ్. నేను చెప్పినట్లు ఈ క్రాబ్స్‌ని సాల్ట్ అండ్ టర్మరిక్‌తో క్లీన్‌గా వాష్ చేసి పెట్టుకున్నా. నౌ ఇదంతా నా గ్రేవీలోకి యాడ్ చేసుకుంటున్నా. నౌ జస్ట్ గివ్ ఇట్ ఎ గుడ్ మిక్స్. ఈ గ్రేవీ అంతా క్రాబ్స్‌కి మంచిగా పట్టాలి. ఈ క్రాబ్స్ కుక్ అవుతున్నాయి అని తెలియాలంటే మీరు చూసారంటే అదొక ఆరెంజ్ టింట్ ఫార్మ్ అవుతది. వన్స్ ఇది కంప్లీట్‌గా కుక్ అయిపోయిన తర్వాత ఆ పీసెస్ అన్నీ ఆరెంజ్ కలర్‌లోకి టర్న్ అవుతాయన్నమాట. నేనైతే ఇనీషియల్‌గా ఈ క్రాబ్స్ వేసిన తర్వాత లిడ్‌తో క్లోజ్ చేసి కుక్ చేసుకుంటా. వన్స్ దే ఆర్ ఫైనల్లీ కుక్డ్, ఇంక కుక్ అయిపోయాయి, గ్రేవీ దానికి పడుతుంది అన్న టైంలో ఐ విల్ యాడ్ సమ్ వాటర్. మీరు చూసారంటే ఆల్రెడీ క్రాబ్స్ అన్నీ ఆరెంజ్ కలర్‌లోకి టర్న్ అయిపోయాయి అండ్ గ్రేవీ కూడా మంచిగా దాంట్లో మిక్స్ అయిపోయింది. సో, అట్ దిస్ మొమెంట్ నేను వాటర్ యాడ్ చేసుకుంటా. వన్స్ ఐఎమ్ డన్ యాడింగ్ ద వాటర్, నేను అగైన్ దీన్ని లిడ్‌తో క్లోజ్ చేసి కుక్ చేసుకుంటా. నౌ బిఫోర్ యాడింగ్ వాటర్ మీ గ్రేవీ ఆల్రెడీ ఫ్రై అయ్యి ఉంటుంది కాబట్టి ఒక్కసారి మీరు సాల్ట్ అండ్ కారం చెక్ చేసుకోండి. అట్ దిస్ పాయింట్ మీరు ఒకసారి సాల్ట్ అండ్ కారం తగ్గింది, మీరు ఇంకా యాడ్ చేసుకోవాలి అనుకుంటే యాడ్ చేసుకొని ఒక మిక్స్ ఇచ్చి దెన్ యూ కెన్ యాడ్ వాటర్. వాటర్ యాడ్ చేసిన తర్వాత లిడ్ పెట్టి క్లోజ్ చేసుకొని కుక్ చేసుకుంటే మీరు చూసారంటే ఈ గ్రేవీలో మన క్రాబ్స్ కుక్ అవుతున్నాయి అనమాట. మీకు గ్రేవీ ఎక్కువగా కావాలి అంటే కన్సిస్టెన్సీ చెక్ చేసుకొని దాన్ని బట్టి స్టవ్ ఆఫ్ చేసుకోండి. అండ్ అట్ ద సేమ్ టైం మనం మిక్సీ వేసుకునే ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీ కూడా డిపెండ్ అయి ఉంటుంది. మేము ఇంత గ్రేవీగా సో, నేను ఇంత గ్రేవీ ఉంచను, కొంచెం దగ్గరికి రానిచ్చేస్తా. సో, ఇన్ దిస్ పాయింట్ నా క్రాబ్ కర్రీ అంతా రెడీ అయిపోయింది అన్న టైంలో కొరియాండర్ యాడ్ చేసుకుంటున్నాను. బట్ మీరు ఎప్పుడైతే చేస్తున్నారో ఇది ఇంత ఈజీగా అనిపిస్తది. క్రాబ్ కర్రీ అంటే ఇదేదో రాకెట్ సైన్స్ లాగా ఫీల్ అయ్యేదాన్ని. బట్ లేటర్ వెన్ ఐ స్టార్టెడ్ కుకింగ్ క్రాబ్ కర్రీ, ఐ ఫీల్ దట్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఈజియెస్ట్ రెసిపీస్. నథింగ్, వీ జస్ట్ యాడ్ ఆల్ ద ఇంగ్రీడియంట్స్ ఇన్ ద మిక్సీ జార్. అది ఫ్రై అయిన తర్వాత క్రాబ్స్ ఏస్తాం, కుక్ చేస్తాం. నథింగ్ మోర్ దాన్ దట్. అండ్ ఇది చాలా డెలిషియస్‌గా ఉంటుంది. నా కర్రీ అయితే ఫినిష్ అయిపోయింది అండ్ నౌ ఇట్ ఈస్ రెడీ టు బి సర్వ్డ్. ఇంకా ఎందుకు ఆలస్యం? యూ విల్ డెఫినెట్‌లీ ఎంజాయ్ దిస్ మీల్. ఒక్కసారి ట్రై చేయండి అండ్ డూ లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్ ఇఫ్ యూ ఎవర్ ట్రైడ్ దిస్ రెసిపీ. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ ది ఎండ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. టేక్ కేర్. బై.